గోడలు కూలిపోతున్నాయి సార్, స్లాబ్ కూలిపోతుంది. బిక్కుమంటున్నారు బిడ్డలు. ఒక్క నిమిషం దయచేసి. నేను కొడంగల్ అతను గాను, నేను ఆర్మూర్ అతను. నేను ఖమ్మం జిల్లాలో పుట్టలేదు. నేను మీలాగా సీనియర్ మంత్రులు అయితే నాకు బాగుండేది. నేను ఏదో సాయం చేశాను. ఒక్కటి అధ్యక్ష, దయచేసి మీరు ఇప్పుడే ఈ సభ నుంచి చెప్తున్నా, దయచేసి పార్టీలకు అతీతంగా వెళ్ళండి. ఇది బంగారు తెలంగాణ, తుప్పు పట్టిన తెలంగాణ. ప్రతి స్టీలు, ప్రతి పిల్లర్ సగం ఇరిగిపోయింది అధ్యక్ష. వీడియో పెట్టాను ముఖ్యమంత్రి గారు, వీడియోలు కూడా పెడుతున్నాను మధ్యన. దయచేసి మా బట్టి విక్రమార్క అన్నకు పెట్టిన అన్న, మనం ప్రజాభవన్లు ఉండడం కాదన్న. 50 ఏళ్ల కింద బిల్డింగ్లు కూలిపోతున్నాయి. దళిత బిడ్డలు ఎవరికి చెప్పుకుంటారు అధ్యక్ష? ఎవరు ఉంటారు ఈ హాస్టల్లో? ఏ రెడ్డిలు ఉంటారు, ఏ ఎల్మదోరలు ఉంటారు? రెడ్డిలు ఎల్మదోరలు అంతా ఇంటర్నేషనల్ స్కూళ్ళలో ఉంటారు. ఏం చెప్తాం అసలు? ఎవరుంటారు అధ్యక్ష? అక్కడ ఎవరుంటారు? ఆ స్కూళ్ళల్లో ఎవరుంటారు? బాత్రూములు ఉండవు, కాంపౌండ్ వాళ్ళు ఉండరు, టీచర్లు ఉండరు. ఎక్కడికి పోతున్నాయి ఈ మధ్యన, మొత్తం 10 చోటుకు పోతున్నాయి సార్. ఫస్ట్ టైం వచ్చింది ఎమ్మెల్యే మొన్న అధ్యక్ష. ఇప్పుడు ఉద్యోగాలు అంటారు వీళ్ళు. టామ్కమ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్దే ఉంది. దాన్ని డెవలప్ చేయండి, దాన్ని ఇంప్రూవ్ చేయండి. యూపీ నుంచి 9,000 మంది సెలక్షన్ అయినారు. 1,38,000 జీతం అధ్యక్ష ఇజ్రాయిల్లో. లెంకండి అధ్యక్ష, వెతకండి అధ్యక్ష. రాజకీయం అధ్యక్ష, రాజకీయం ఉంటుంది. ఇలా వాళ్ళని తిట్టుకుండు, ఇలా వీళ్ళని తిట్టుకుండు. ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు అవుతాం, ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అవుతాం. ఎవరు శాశ్వతం అధ్యక్ష? ఎక్కడ చూసినా నేనేం తప్పు పట్టలేదు అధ్యక్ష. దయచేసి నాకు 10,000 ఇల్లు ఇప్పటికి 10 సార్లు అడిగాను, 10 లెటర్లు వెళ్ళిన అధ్యక్ష. నేను అనేది ఏమంటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఒక కిల్లు ఇవ్వలేదు అధ్యక్ష. 7 లక్షల కోట్ల అప్పు అయింది. ఈ 5 నెలలు మళ్ళీ కాదు, మళ్ళీ 12 లక్షల కోట్ల అప్పు అవుతుంది. మా నాన్న పుట్టాడు, 4 ఎకరాలు అమ్మాడు. నా కొడుకు, నేను పుట్టాను, 2 ఎకరాలు అమ్మాను. నా కొడుకు పుట్టాడు, 2 ఎకరాలు అయిపోయింది. సగమేమో గత ప్రభుత్వం అమ్మేసింది, సగమేమో మీరు అమ్మేయండి. మళ్ళీ వచ్చినాక ఆడమెత్త. మరి తర్వాత ఎట్లా మనం అమ్ముకుందామా? ఈస్ట్ ఇండియా కమ్యూనిటీ దేశాన్ని నమ్ముకుందామా? దయచేసి నేను తెలంగాణ శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నా, ఉత్తర తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నా. నాకు వాటా ఉంది రాష్ట్రంలో. మీరు తెచ్చే అప్పులలో ఉంది, నాకు వచ్చే సంపాదన ఉంది. మోడీ అయితే ఇంకా వేరే సమస్యలు మాట్లాడదాం. కాశ్మీర్కి 48,000 కోట్లు ఇచ్చారు, అది వేరే మాట్లాడదాం. దయచేసి ఇట్లా ఎందుకన్నాం నన్ను? మేమేమంటున్నాం? నాకేమన్నా బిల్లు ఇవ్వమన్నా? కాంట్రాక్ట్ ఏమన్నా బిల్లు ఇవ్వమన్నా? ఎస్సీ బిడ్డలు అధ్యక్ష, మీరు దయచేసి మీరు పర్యటన పెట్టుకోండి ఐలాపూర్కు. మీరు దయచేసి మీ దండం పెడతాను. మీరు ఐలాపూర్కి వెళ్ళిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది బంగారు తెలంగాణ, ఇది తుప్పు పట్టిన తెలంగాణ, లేకపోతే 3 లక్షల కోట్ల బడ్జెట్ తెచ్చుకొని ఏసీ రూమ్లలో గుర్తున్నాం మనమా? కన్క్లూడ్ చేయండి రాకేష్. దయచేసి ఒకటే అధ్యక్ష, ఒక 2 నిమిషాలు అధ్యక్ష. నీళ్ళు తాగితే ఇంకా మాట్లాడుతాను. నేను ఏమంటున్నాను అధ్యక్ష? దయచేసి అధ్యక్ష మీ ద్వారా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, సీన నాగే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతామన్నారు అధ్యక్ష. తెలంగాణ మొదటి శాసనసభ సమావేశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడతామన్నారు అధ్యక్ష. మేము అమెరికా న్యూజెర్సీలో పోయినప్పుడు 28 ఒక సాఫ్ట్వేర్ గురించి చెప్పారు అధ్యక్ష. 28 రకాల దొంగ ఓటుని అది డిక్టేట్ చేస్తుంది.